హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. మనం లాస్ట్ స్ప్రేలో వచ్చేసి ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది బెనీవే అనే మందు స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అది స్ప్రే చేసి సుమారు మనకి వారం రోజుల పైన అవుతుందన్నమాట. అవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది మీకు వీడియోలో చూపిస్తాను. అంతేకాకుండా లాస్ట్ వీడియోలో మనం ఎఫ్ఎంసీ వాళ్ళది బెనీవే వీడియో చేసినప్పుడు ఒక రైతు కామెంట్ చేయడం జరిగింది, స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ చూపించమని చెప్పి అడిగారు మిత్రులారా. నేను ఈ వీడియో కాదు మిత్రులారా, ప్రతి ఒక 2 years నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు అనమాట. మనం ఏదైనా సరే మనం స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో ఆటోమేటిక్గా మనం చూపించి ఆ తర్వాత మళ్ళీ మనం ఈరోజు ఏ మందు స్ప్రే చేస్తాం ఏంటనేది కూడా మీకు నేను ప్రతి వీడియోస్లో కూడా నేను రెగ్యులర్గా మెన్షన్ చేసుకుంటా వస్తాను మిత్రులు. అంతే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు మిత్రులు. నేను కూడా ఎక్కువ శాతం టెక్నికల్సే యూజ్ చేస్తూ ఉంటాం మిత్రులు. ప్రజెంట్ ఈరోజు మనం మిర్చిలో ఏ మందులు స్ప్రే చేస్తాం ఏంటనేది మీకు వీడియో చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాం మిత్రులు. అంతకంటే ముందు అసలు ప్రజెంట్ క్రాప్ ఏ విధంగా ఉందో చూదురుగా రండి మిత్రులారా. ప్రజెంట్ మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. లాస్ట్ టైం వచ్చేసి మనం ఎఫ్ఎంసీ కంపెనీ వాళ్ళది బెనీవే అనేది స్ప్రే చేసాం అనమాట. ఈ బెనీవే స్ప్రే చేసిన తర్వాత మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఆల్రెడీ మనం స్ప్రే చేసి కూడా ఒక వారం పైన అయిపోతుంది, వారం రోజులు పైన అవుతుందన్నమాట. ఈరోజు మనం లైట్గా పై ముడత తగులుతుందనమాట. నేను అబ్జర్వ్ చేసినట్టయితే తామర పురుగు కొద్దిగా మనకి తామర పురుగు అనేది కనిపిస్తుంది అనమాట. దానికి సంబంధించి ఈరోజు మనం మిర్చిలో స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనది మిర్చి క్రాప్ అయితే ఏ విధంగా ఉందన్నమాట. మనం ఆల్రెడీ ఫస్ట్ దఫా ఎరువులు కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నేను మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మన మిర్చి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. మనది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం ఏదైనా సరే మన పంటనే మనం చూపిస్తాం అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి, మార్కులు పెట్టుకోండి. మన షెడ్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైనా సరే మన ఫాల్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది మన వీడియోస్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. జెన్యూన్గా ఉండే వాళ్ళకి ఎవరు కూడా మనం రైతులు కూడా ఇచ్చేయరు మిత్రులారా. ప్రజెంట్ అయితే మనది మిర్చి క్రాప్ అయితే ఈ విధంగా ఉంది మిత్రులారా. ఈరోజు మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ తెలిసిన ప్రోడక్టే, డవ్ ఆగ్రో సైన్సెస్ వాళ్ళది డెలిగేట్ మిత్రులారా. దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే స్పైనటోరియం వచ్చేసి 11.7 HC ఫార్మినేషన్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే మనకి మిరప పంటలో వచ్చే తామర పురుగు మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా పచ్చ పురుగు, ఈ విధంగా కాయ తొలుచు పురుగు, ఒక మిరప పండులో వచ్చే అన్ని రకాలుగా రసం పీల్చే పురుగుల మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇది మనకి ఎఫెక్టివ్గా తామర పురుగు మీద మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మిరప పంటలో మనం పైముడుతున్నప్పుడు మనం ఇది కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 180 ml మనం ఎకరానికి వచ్చేసి సుమారు మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. మనం ఏంటంటే 2.5 acres ఉంది కాబట్టి 500 ml మనం ప్యాకింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి 500 ml మనం తీసుకురావడం జరిగింది మిత్రులారా. దీని కాస్ట్ చూసుకున్నట్లయితే 500 ml సుమారు 5,600 రూపాయల దాకా మనకి మార్కెట్లో ఉంది మిత్రులారా. ఇది మనకి అన్ని రకాలుగా కూడా మనకి రసం పీల్చే పురుగుల మీద ఎఫెక్ట్గా పనిచేస్తుంది మిత్రులారా. ఇది ఏంటంటే మనం స్ప్రే చేసేటప్పుడు దీన్ని మనం సింగిల్గా స్ప్రే చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. అంతేకాకుండా వేరే ఇన్సెక్టిసైడ్ కానీ వేరే ఫంగిసైడ్లు ఇట్లా కాంబినేషన్లో స్ప్రే చేసి అంత రిజల్ట్ అనేది రాదు మిత్రులారా. మనం ఏంటంటే ఇది సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే దీని పనితనం అనేది తొందరగా మనకి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ మందును మనం సింగిల్గా స్ప్రే చేసినట్లయితే ఒక 2 hours మనకి ఆ మందు అనేది ఆకుల మీద స్ప్రే చేసిన తర్వాత ఆ మందు అనేది ఆ పురుగుల మీద కానీ వాటి మీద కానీ తొందరగా పడడం వల్ల అవి తొందరగా రియాక్ట్ ఒక 2 hours మనకి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంటే పచ్చ పురుగు కానీ ఈ పురుగుల మీద కూడా మనకి ఏంటంటే స్ప్రే చేసిన ఒక 2 hours వాటి నాడీ వ్యవస్థ అనేది డ్యామేజ్ చేసి ఆ పురుగులు అనేది తొందరగా మనకి చనిపోవడం జరుగుతుంది మిత్రులారా. అంటే ఫాస్ట్ రిజల్ట్స్ అనేవి మనకి ఈ డెలిగేట్ వల్ల మనకి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇది డోస్ అయితే ఎకరానికి వచ్చేసి 180 ml మనం స్ప్రే చేసుకోవాలి. మన 2.5 acres ఉంది కాబట్టి నేను 500 ml తీసుకురావడం జరిగింది మిత్రులారా. ప్రజెంట్ అయితే మనది ఈరోజు మనం మిర్చిలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రోడక్ట్ అయితే అవే మిత్రులారా, డవ్ ఆగ్రో సైన్సెస్ వాళ్ళ డెలిగేట్ అనమాట. ఇది మీ అందరికి తెలిసిన ప్రోడక్ట్. దీన్ని ఏంటంటే నేను ఇచ్చే సలహా ఏంటి, మనం సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు బెటర్ రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. మీకు దోమ మీద మాత్రం ఇది పనిచేయదు మిత్రులారా. దోమ ఎక్కువగా ఉన్నట్లయితే మనం దీనికి సంబంధించి మళ్ళీ ఇంకొక స్ప్రే అదనంగా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాని దీన్ని మనం కాంబినేషన్లో స్ప్రే చేస్తే అంత రిజల్ట్ రావన్నమాట. సింగిల్గా స్ప్రే చేస్తేనే మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి ఇట్లాంటి కాస్ట్లీ మందులు కొట్టేటప్పుడు మనం
సింగిల్గా స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. అంతకు మీకు కావాలనుకుంటే మైక్రో న్యూట్రియన్స్ కానీ ఇట్లా న్యూట్రియన్స్ కానీ వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ ఇట్లాంటి వాటితో మనం కలిపి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు. కానీ వేరే ఇన్సెక్టిసైడ్ కానీ వేరే ఫంగిసైడ్స్తో కానీ మ్యాచ్ చేసి ఈ డెలిగేట్ని స్ప్రే చేయకూడదు మిత్రులారా. మనం మిర్చిలో స్ప్రే చేస్తున్న ప్రొడక్ట్ అయితే అదేనండి, డెలిగేటెడ్ డవాగ్రో సైన్సెస్ వాళ్ళ డెలికేట్ స్ప్రే చేస్తున్నాము. అది స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా మీకు నేను నెక్స్ట్ వీడియో తెలియజేస్తాను మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.